ద మ్యాన్ ఆన్ ద రోడ్ మూవీ రివ్యూ. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 1 అవర్ 50 మినిట్స్ ఉంది. అండ్ ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ముందుగా స్టోరీ ఏంటంటే, హిరణ ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్. ఈ మూవీ ఓపెనింగ్లోనే ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ ఏంటంటే, హిరణ వాళ్ళ డాడీని రోడ్ యాక్సిడెంట్లో కోల్పోతుంది. అండ్ యాక్సిడెంట్ చేసింది ఎవరనేది ఇంతకీ హిరణకి తెలీదు. వాళ్ళు వాళ్ళ నాన్నని గుద్దేసి వెంటనే కార్ తీసుకుని వెళ్ళిపోతారు. అండ్ అప్పటి నుంచి మన హిరణ వాళ్ళ డాడీని యాక్సిడెంట్ చేసింది ఎవరనేది తెలుసుకుందా లేదా అనేది ఈ మూవీలో చూసి తెలుసుకోండి. అండ్ ఈ మూవీ ఓపెనింగ్లోనే ఆ సీన్ జరుగుతుంది. అండ్ అప్పటి నుంచి మన హిరణ మొరటగా బిహేవ్ చేస్తుంది. అండ్ వాళ్ళ నాన్న కోల్పోయినందుకు నాకు ఇంకెవరు లేరు డైలీ ఫీల్ అవుతుంది. అండ్ మూవీ అంతా మొరటగానే ఉంటుంది. తనకు నచ్చినట్టే ఉంటుంది. తనకి నచ్చిన పనులే చేస్తుంది. ఈ మూవీలో డైరెక్టర్ హిరానే క్యారెక్టర్ అలా డిజైన్ చేశారు. ఈ మూవీ అయితే ఒక డీసెంట్ మూవీ. అండ్ పెద్దగా యాక్షన్ సీన్స్ ఏమీ ఉండవు. ఒక నార్మల్గా ఉంటుంది. అండ్ పైగా ఈ మూవీ 18 సీన్స్ ఎక్కువ ఉంటాయి. మొత్తం 3 సీన్స్ ఉంటాయి. అండ్ అవి మాత్రం ఫ్యామిలీతో చూడడం కష్టం. కాబట్టి ఈ మూవీ ఫ్యామిలీతో మాత్రం చూడొద్దు. ఈ మూవీ అయితే స్లోగా వెళ్తుంది గాయస్. అండ్ మూవీ మొత్తం స్లోగా ఉంటుంది. అండ్ కొన్ని సీన్లు అయితే బాగానే ఉన్నాయి. అండ్ ఈ మూవీలో పెద్ద ఇంట్రెస్టింగ్గా ఉండే సీన్స్ ఏమి ఉండవు. మూవీ అంతా ఎమోషనల్గానే ఉంటుంది. మూవీని కొంచెం డిఫరెంట్గా తయారు చేశారు. అండ్ మూవీని ఎంగేజింగ్గా అండ్ థ్రిల్లింగ్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు. అదేంటనేది మూవీలో చూడండి. అండ్ ఎమోషనల్ అండ్ ఫీల్ గుడ్ మూవీలా ఉంటుంది. అండ్ ఈ మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. అండ్ ఆ క్యారెక్టర్ యాక్టింగ్ కూడా అందరూ బాగా చేశారు. అండ్ న్యాచురల్గా ఉంది. అండ్ మూవీ అంతా ఒక నార్మల్ మూవీలా ఉంటుంది. అండ్ డైలీ రొటేషన్ లైఫ్లా ఉంటుంది. అండ్ కొత్తగా ఏమీ ఉండదు. అండ్ కొంచెం స్లోగా వెళ్ళినట్టు ఫీలింగ్ ఉంటుంది. అండ్ మూవీ ఎంగేజ్ చేసినా బాగుండేది అనిపించింది. ఎక్కువగా ఎమోషనల్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ మూవీ కూడా స్లోగా ఉండడం వల్ల కొంచెం బోరింగ్ ఫీలింగ్ వస్తుంది. అండ్ మూవీలో లాస్ట్ ఎండింగ్లో మాత్రం ఎమోషనల్ బాండింగ్ కనబడుతుంది. అండ్ మూవీని ఎండ్ చేసే విధానం కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యింది. అండ్ ఈ మూవీని మాత్రం కొన్ని సీన్లు నచ్చినాయి గాయస్. అండ్ ఓవరాల్గా అయితే మాత్రం మూవీ అంతగా నచ్చలేదు. అండ్ ఈ మూవీ అయితే మాత్రం నాకు యావరేజ్గా అనిపించింది గాయస్. మీరు ఈ మూవీని చూడాలనుకుంటే ఒక యాక్షన్ సీన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అండ్ ఎంగేజింగ్ అన్నీ ఉండాలనుకుంటే మాత్రం ఈ మూవీని చూడొద్దు. అండ్ ఓన్లీ ఎమోషనల్ అండ్ ఫీల్ గుడ్ మూవీ అండ్ కొన్ని 18 సీన్స్ ఉన్నా పర్లేదు అని అనుకుంటే మాత్రం ఈ మూవీని చూడండి. ఈ మూవీ ఒక జర్నీ చేసినట్టు అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ మూవీని చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది, వెంటనే చూసేయండి. అండ్ అలాగే తెలుగు డబ్బింగ్ రివ్యూస్ డైలీ కావాలి అని అనుకుంటే మాత్రం ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. డైలీ ఫాలో అవుతూ ఉండండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్.